సో బేసికల్లీ ఇవాళ ఒక కస్టమర్ పొద్దున్నే కాల్ చేశారు సేయింగ్ దట్ కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈ కామర్స్ వెబ్సైట్ గురించి అని. సో అందుకని ఇప్పుడు కాల్ చేద్దాం కస్టమర్ కి కాల్ చేసి తన డౌట్స్ ఏంటో అనేది విని సాల్వ్ చేద్దాం. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్, కాల్ చేద్దాం కస్టమర్ కి. హలో సార్. సార్ చెప్పండి సార్. చెప్పండి మీ ఏం డౌట్ ఏంటి, మీ బిజినెస్ ఏంటి? సార్ నాది శారీస్ బిజినెస్ సార్. ఇది సారీస్. ఓకే. దానికి ఈ కామర్స్ వెబ్సైట్ లాగా ఒకటి డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ కామర్స్ వెబ్సైట్ కావాలి. ఓకే, ఎక్కడండి? వేరే అంటే ఎక్కడి నుంచి మీరు మాట్లాడేది? నేను యూసఫ్ కూడా. ఓ యూసఫ్ కూడా. ఓకే సరే. అదే. ఓకే, సో మీకు ఈ కామర్స్ వెబ్సైట్ ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ ఏమైనా వెబ్సైట్ ఉందా అండి మీ దగ్గర? లేదు సార్, నేను ఊరికి ఒక డొమైన్ తీసుకొని పెట్టాను అంతే. డొమైన్ పర్చేస్ చేసి పెట్టారు. ఓకే సరే. సో మీకు బేసిక్ అంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ షాపింగ్ కి మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ వెబ్సైట్ ఉండి మీరు కస్టమర్స్ కి ఇచ్చి సేల్ తెచ్చుకుందాం అనుకుంటున్నారా? సేల్ తెచ్చుకున్నాం. సో బేసిక్గా మీరు మార్కెటింగ్ చేయరు, జస్ట్ కస్టమర్ కి లింక్ పంపిస్తారు, కస్టమర్ కొనుక్కుంటారు. మీ దగ్గర ఆల్రెడీ కస్టమర్ డేటా బేస్ ఉంది. ఓకే. లేదు అంత లేదు, అది కూడా మనం మార్కెట్ చేయాల్సిందే. ఓకే, సో మార్కెటింగ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా కాంపిటేటివ్ కేటగిరీ శారీస్ అనేది. సార్ నాకు నిజంగా చెప్పాలంటే జీరో నాకు. ఓకే. నేను ఏదో ఒక అటెంప్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, అంటే ఇంత ముందు మీకు నాలెడ్జ్ లేదా అండి శారీ బిజినెస్ లో? శారీ బిజినెస్ లో నాలెడ్జ్ లేదు. ఓకే. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు శారీ బిజినెస్ లలో ఉన్నారు కనుక నేను వాళ్ళు డైరెక్ట్ గా ఉన్నారు. ఓకే. ఎట్లా నేను డైరెక్ట్ గా దిగలేను, నేను ఫిల్మెంట్ వచ్చాయి. ఓకే. ఓకే. అందుకని చెప్పేసి ఇలాంటి ఒకటి ప్లాన్ చేద్దాము, కొంచెం ప్రమోట్ చేయగలుగుతాం కదా. యాడ్స్ ఇలాంటి అంటే నేను మేకింగ్ చేసుకోగలుగుతాను, సోషల్ మీడియా ఇలాంటి ప్రమోషన్స్ చేసుకోగలుగుతాను. యాక్చువల్ నాకు ఫిల్మ్ నా బ్యానర్ ఒకటి ఉంది వెబ్సైట్, నేను చేసుకున్నా కానీ అది వేరు ఇది వేరు కదా. నేను అందుకని ఇది బయట వాళ్ళు చేద్దామని కాల్ చేశాను. ఓకే. ఓకే సరే సార్, చేయొచ్చు, ఈ కామర్స్ వెబ్సైట్ చేయొచ్చు. కానీ నేను మీకు అంటే నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా, శారీస్ అనేది చాలా కాంపిటేటివ్ మార్కెట్. ఓకే, మీరు వెబ్సైట్ ఇలా స్టార్ట్ చేసినామంటే సేల్స్ వస్తాయి అని అనుకోమాకండి. ఓకే, ఎందుకంటే నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఏదో ఊరికే నేను వెబ్సైట్ చేయాలి అని చెప్పి నేను మీకు ఏదో సేల్స్ భయంకరంగా వస్తాయి అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకే, శారీ బిజినెస్ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీరు మార్కెటింగ్ ఖర్చు పెట్టాలి, మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేట్ చేయాలి, ప్రోడక్ట్ ఫొటోస్ తీయాలి, ఇవన్నీ ఉంటాయి పనులు. ఓకే, ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకోవాలి, కస్టమర్ దగ్గర నమ్మకం చేసుకోవాలి, అప్పుడు మీకు సేల్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ కమింగ్ టు అంటే మీరు దీంట్లో 2 ప్లాట్ఫామ్స్ సజెస్ట్ చేస్తాం. ఒకటి షాపిఫై ప్లాట్ఫామ్ ఈ కామర్స్. ఓకే, అది సుమారుగా మీకు మంత్లీ 2300 రూపాయలు అవుతుంది. మీకు సేల్ చేసినా చేయకపోయినా 2300 మీరు కట్టాల్సి వస్తుంది. ఓకే, మీరు అది వాడాలనుకుంటుంటే అది బెస్ట్ ప్లాట్ఫామ్. అది కాకుండా అంటే ఈజీ టు మేనేజ్ కూడా. సో బేసికల్లీ షాపిఫై బెస్ట్ అనేది అంటారంటే ఈజీ టు మేనేజ్. మీకు నేను రేపు కొత్త ప్రోడక్ట్ ఎలా యాడ్ చేయాలి, ప్రోడక్ట్ ఎలా డిలీట్ చేయాలి, ఇలాంటివి నేర్పిస్తే మీరు నేర్చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, అది కాకుండా ఇంకోటి వూ కామర్స్ అని ఉంటుంది, వర్డ్ ప్రెస్ వాళ్ళది ఈ కామర్స్ ప్లాట్ఫామ్. ఓకే, ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే రేట్ తక్కువ, మంత్లీ ఉండదు. మనం మొత్తం ఇయర్లీకి ఒకసారి హోస్టింగ్ తీసుకొని డొమైన్ తీసుకుంటే పని అయిపోతుంది. ఓకే, కానీ కొంచెం నేర్చుకోవడానికి అదంతా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఓకే, సో మీ ప్లాట్ఫామ్ మీకు ఏ ప్లాట్ఫామ్ కావాలి అనేది మీ ఫినాన్షియల్ బ్యాండ్ విడ్త్ బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు, బడ్జెట్ బ్యాండ్ విడ్త్ బట్టి. ఓకే, సో మీరు లేదు ఆఫీస్కి వచ్చి నన్ను కలుస్తాను అంటే కూడా కలవచ్చు, నేను అడ్రస్ పంపిస్తాను మీకు. ఓకే, నేను ఇవాళ అయితే ఆఫీస్ లో ఉన్నా 8 దాకా, ఇవాళ కలుద్దాం అంటే ఇవాళ కలుద్దాము, రేపు కలుద్దాం అంటే రేపు కలుద్దాం. లేదు సార్, పంపించండి. నేను కూడా యాక్చువల్ నేను యూసఫ్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను తిరుమలగిరి షిఫ్ట్ అయ్యాను. ఓకే, స్కూల్ డైలీ వస్తాను, ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. నేను పంపించండి, నేను కూడా వచ్చి కలుస్తాను. సరే, నేను సరే ఓకే, నేను వచ్చి డీటెయిల్ మాట్లాడతాను. ఓకే, పంపిస్తాను. ఇక్కడ శ్రీనగర్ కాలనీ, మీరు ఇక్కడికి రావచ్చు, నేను అడ్రస్ పంపిస్తున్నాను. ఓకే, మీరు 1 గంట తర్వాత రండి. ఓకే సరే. ఓకే సార్, థ్యాంక్ యూ.